హలో, ఇవాళ నేను రేషన్ బియ్యంతో దోశలు చేస్తున్నానండి. ముందుగా మనం రేషన్ బియ్యం బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యంలో ఎక్కువ డస్ట్ అది ఉంటుంది కదా, ఆ డస్ట్ అదంతా చెరిగేసి ఏమైనా నల్లగా ఉంటాయి కదా అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఓన్లీ రేషన్ బియ్యంతోనే చేస్తున్నాను. చాలా బాగా వస్తాయి, చూస్తూ ఉండండి. ఇంకా 2 ఐటమ్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. రేషన్ బియ్యం, మినపప్పు. ఇక్కడ 5 గ్లాసెస్ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఇది 4th గ్లాసు. ఇలా 5 గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకొని 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. 6 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 5 గ్లాస్ తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను. ఫుల్గా అవసరం లేదండి. మనం 1 గ్లాస్ అంటే 1 గ్లాసే తీసుకోవాలి. ఎక్కువేం మినపప్పు వేయక్కర్లేదు. 1 గ్లాస్ మినపప్పు ఈజ్ ఎనఫ్. కొంచెం ఇంకా అందులో పడిపోయి కదా, దానికోసం అవి కూడా తీసేస్తున్నాను నేను. ఇంకా ఇందులో ఒక స్పూన్ ఫుల్, పెద్ద స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఫుల్ మనం మెంతులు వేసుకోవచ్చు. మీరు అక్కడ గ్లాస్ క్వాంటిటీ ఎంత మినపప్పు తీసుకున్నారో దానికి తగ్గట్టుగా తీసుకోండి, పర్వాలేదు. మెంతులు చాలా మంచివి. మెంతుల వల్ల మనకి కలర్ వస్తుంది. మెంతుల వల్ల మనకి ఈజీగా దోశలు అరిగిపోతాయి అన్నమాట. ఈ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి, బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను కడిగానండి. వాటర్ వైట్గా వచ్చినంత వరకు కడుక్కోవాలి బియ్యాన్ని. ఎందుకంటే దానిలో చాలా వైట్గా వస్తుంటుంది, కడుగుతున్న కొద్దీ వైట్గా వస్తుంది. ఎన్నిసార్లు కడుగుతున్నాం అనేది కాదు, కానీ వైట్గా వాటర్ తెల్లగా వచ్చినంత వరకు కడుక్కోవాలి. నేనైతే 6 టైమ్స్ కడిగాను. ఇది మినపప్పు 2 టైమ్స్ కడిగాను. ఇవి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు టైం 3:30 అవుతుందండి. ఈ టైంలో మనం నానబెట్టుకుంటే 9కి అలాగా రుబ్బుకోవచ్చు అనమాట. నేను 9కి మళ్ళీ మీకు చూపెడతాను. అదే ఇప్పుడు 8 అవుతుందండి టైము. 1 గంట ముందు అటుకులు కూడా నానబెట్టుకోవాలి. అటుకులు మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాసులో సగం వరకు అటుకులు తీసుకోవాలి. అటుకులు పేపర్ అటుకులు పనిచేయవండి, కొంచెం గట్టిగా ఉండాలి. అటుకులు ఉంటేనే మనకి మంచిగా వస్తుంది దోశ. చూడండి, నేను ఇక్కడ బియ్యం రుబ్బాను. కొంచెం ఈ గరక ఉంటే పర్వాలేదు, మరీ స్మూత్గా రుబ్బేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఆ మినపప్పు బియ్యం బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా ఈ బ్యాటర్ లాంటిది కలుపుతూ ఉంటామో అప్పుడే మనకి దోశలు చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా వస్తుంది, కలర్ కూడా వస్తుంది. ఈవెన్గా కలర్ వస్తుంది, ఈవెన్గా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. బాగా కలపాలి, దోశలు స్మూత్నెస్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నానండి. నైట్ అవుతుంది కదా, మార్నింగ్ చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు నేను టిఫిన్లు చేయాలి. వంట చేశాను, ఇప్పుడు టిఫిన్లు చేయాలి కాబట్టి ఇగో తీసుకొచ్చాను. దోశ బ్యాటర్ చూడండి ఎలా ఉందో. ఇది ఒకసారి మనం కలుపుకొని చూడాలి, కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా. ఒకవేళ సరిపోయిందనుకో, బాగా ఇంకా థిక్గా ఉందనుకోండి, వాటర్ కలుపుకోవచ్చు. నాకైతే అవసరం లేదు, బాగానే ఉంది. నిన్నే కలుపుకున్నప్పుడు బాగానే చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా నేను వాటర్ కలపను. ఒకవేళ థిక్గా వచ్చే దోశలు అనుకోండి, వాటర్ కలుపుకోండి. ముందు ఉల్లిపాయ మనం పెనంకి వేసి ఇలాగ బాగా రుద్దుకోవాలండి. ఏం ఆయిల్ అది అవసరం లేదు. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అంత పెద్ద పెనంలో వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా ఉంటాయి, స్మూత్గా కూడా ఉంటాయి. చూడండి, కావాలంటే నేను చెప్పిన కొలతల్లో వేసి చేయండి. మీ దోశలు సూపర్గా ఉంటాయి అన్నమాట. మీరు ఏ చట్నీతో ఇష్టపడితే ఆ చట్నీతో తినొచ్చు. ఇవి షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ అటుకులు వాడుతూ ఉంటారు కదా, అటుకుల వల్లే మనకి కలర్ కూడా వచ్చింది. అటుకులు వాడతారు కాబట్టి వాళ్ళకి మెంతులు వాడతారు కాబట్టి మెంతులు వాళ్ళకి చాలా మంచిది అంటారు. మనం ఇది వాళ్ళకి 2-3 దోశలు పెట్టినా ఏమవుదు. బియ్యంతో చేశారు కదా, వాళ్ళకి పనిచేయదు అనుకోక్కర్లేదు. చాలా బాగా పనిచేస్తాయి. షుగర్ పేషెంట్స్ కూడా ఈ దోశలు తినొచ్చు. ఇంకొక టేస్ట్ చూపెడతాను చూడండి.
ఎన్ని దోశలు వేసుకున్నా మనకి ఇదే కలర్ వస్తుంది, ఇదే చాలా బాగుంటాయి. మీరు వేసి చూడండి, తెలుస్తుంది. ఏ పెనంలో వేసుకున్నా వచ్చేస్తుందండి. నా దగ్గర అయితే ఇదే ఉంది, నేను చాలా రోజుల నుండి ఇదే వాడుతున్నాను. ఇది నాన్ స్టిక్ అనేసి మీరు అనుకోవచ్చు. నాన్ స్టిక్ కాకపోయినా ఇనప పెనంలో కూడా వేసినా మనకి వస్తుంది. నా దగ్గర ఇనప పెనం ఉంది కానండి, అది లోతుగా ఉంటుంది అనమాట. అలాంటి లోతుగా ఉంటే కొంచెం అంటే చపాతీలు కాల్చేస్తున్నాను కాబట్టి బాగా రాదని ఇందులో చేస్తున్నాను. కొంచెం బ్రౌనిష్గా కిందన కాలేంత వరకు మనం వెయిట్ చేయాలి. నాకైతే టైం అయిపోతుందండి, ఇప్పుడు అక్కడ నేను టిఫిన్ పెట్టాలి, అందుకోసమని. ఇలాగ మీరు కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరైనా తినొచ్చు, బీపీ షుగర్ ఏ పేషెంట్స్ అయినా తినొచ్చు. నీట్గా ఉంటుంది అన్నమాట, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మీకు నచ్చిన చట్నీతో చేసుకోండి. నేనైతే ఇక్కడ శనగపప్పు కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ చట్నీ చేసుకుంటున్నాను. ఇంకోండి, ఆల్రెడీ నేను చట్నీకి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో కొబ్బరికాయ, ఇది శనగపప్పు తెలుసు కదండి, వేపిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇంకా తాలింపు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అది మిక్స్ చేసేసి పెట్టేయడమే. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ ఉండండి, ప్లీజ్ ఎంకరేజ్ మీ. మీరు కూడా ట్రై చేయండి. ఇదండి మా దోశలు ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.